అది వారి యొక్క వివేక్ బాబు ఆలోచన విధానం. ఎస్, మళ్ళీ వస్తానండి. మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ అక్షర సత్యం గారు మనతో పాటు లైవ్లో ఉన్నారు. అక్షర సత్యం గారు. సార్ నమస్కారం సార్, మీకు ప్యానల్ ఉన్న పెద్దలందరూ కూడా నమస్కారం సార్. సార్, విగ్రహ రాజకీయాలు ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్గా కొనసాగుతున్నాయి. మీరు ఎట్లా స్పందిస్తారు ఈ అంశంపై? సార్, దళితులపై కారంచేడులో జరిగిన మారణ హోమానికి ఊచకోతలకి సజీవ సాక్ష్యంగా అన్నట్లుగా కమ్మటి సామ్రాజ్యంలో 200 అడుగుల విగ్రహాన్ని పెట్టడం అభినందనీయం, హర్షించదగ్గ విషయం సార్. రెండో విషయం, దళితులపై చుండూరులో జరిగిన ఊచకోతలకి మారణ హోమాలకి కూడా సజీవ సాక్ష్యంగా ఉంటే దొట్టల కడప రాజధానిలో కూడా ఒక అంబేద్కర్ విగ్రహం రావాలని కోరుకుంటున్నాను. రాబోయే 5 సంవత్సరాల్లో జరుగుతుందని నేను ఆశిస్తున్నాను సార్. ఇక అసలు విషయానికి వస్తాం సార్. కొన్ని లక్షల అంబేద్కర్ విగ్రహాలు ఊరి చివర మాలపల్లిలో ఏలెత్తి చూపుతుంటే, సమాజంలో చూస్తే అణచవేతలు వేలెత్తి చూపుతుంటే 44 దశాబ్దాలుగా పరిపాలిస్తున్న కమ్మ ప్రభుత్వాలు, 2 ప్రభుత్వాలు, రాజశేఖర రెడ్డి గారి కుటుంబం, చంద్రబాబు నాయుడు గారి కుటుంబం నోరెత్తుతూ లేదు. కానీ ఎక్కడో ఒక విగ్రహాన్ని పెట్టినందుకు చారిత్రక ఘట్టం దళితులకి అభినందన దళితులు ఉత్తరించడానికి అన్నట్టుగా ప్రసారం చేసుకుంటున్నారు సార్. ఒక విగ్రహమే చారిత్రక ఘట్టం అయితే కొన్ని వేల రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని పెడుతున్నారు. అది రెడ్డి సామ్రాజ్యాన్ని, రెడ్డిలను ఉద్ధరించడానికి కదా. ఒక అంబేద్కర్ విగ్రహం పెడితే దళితులను ఉద్ధరించడానికి, ఒక రంగా విగ్రహం పెడితే కాపులను ఉద్ధరించడానికి, లేదా ఒక పూలే విగ్రహం పెడితే బీచ్ను ఉద్ధరించడానికి. కానీ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు పెడితే సమాజాన్ని ఉద్ధరించడానికి, ఎన్టీఆర్ గారి విగ్రహాలు పెడితే సమాజాన్ని ఉద్ధరించడానికి. రాజశేఖర రెడ్డి గారు అయితే మహానేత, ఎన్టీఆర్ అయితే యుగ పురుషుడు, అంబేద్కర్ అయితే దళిత నేత. ఏంది సార్ కుల వివక్షత? విగ్రహం పెట్టింది లీడర్ షోలో రాజశేఖర్ గారి కుటుంబం ప్రచారం చేసుకోవడానిక, లేదా అంబేద్కర్ గారి యొక్క త్యాగాల్ని ప్రజలకు నిరూపించడానిక? రామేశ్వరం వెళ్ళిన శనేశ్వరం లేదన్నట్టుగా అంబేద్కర్ గారి విగ్రహ ఓపెనింగ్ కూడా లీడర్ షోలో రాజశేఖర్ గారి కుటుంబం గురించి ప్రచారం ఏంటి సార్? ఇంతకంటే దౌర్భాగ్యం ఏదైనా ఉందా సార్? చెప్పండి సార్. మనకు అక్కడ ఉన్న వైసీపీ ప్రతినిధులు చెప్పమనంటే దళితులను ఉద్ధరించడానికి విగ్రహం అట. మీరు ఈ దళితులు ఉద్ధరించడం ఎప్పుడంటే సార్, దళిత హోమ్ మినిస్టర్ కానీ సుగాలి కేంద్రకి న్యాయం జరగలే. దళిత హోమ్ మినిస్టర్ డాక్టర్ సుధాకర్ కి న్యాయం జరగలే. దళిత హోమ్ మినిస్టర్ ఒక ఎమ్మెల్సీ డ్రైవర్ అని చెప్పేసి డోర్ డెలివరీ చేసేస్తే ఇప్పుడు సమాధం లేదు. కాపు హోమ్ మినిస్టర్ నిమ్మకాయలు తినరాజప్ప కాపులు అరెస్ట్ చేసేస్తే అడిగేవాళ్ళు లేడు. ఎందుకు సార్? పదవులు మాకు, అధికారాలు మీకు. చారిత్రక ఘట్టం ఎప్పుడంటే సార్, ఒక నరేంద్ర మోడీ గారిని ఓపెన్ చేయడానికి వెళ్ళినప్పుడు ఆంధ్రుడు రెడ్లే. అక్కడ ఒక రెడ్డి, ఒక కాపు, ఒక దళితుడు, ఒక బీసీ, ఒక కమ్మోడు. అది చారిత్రక ఘట్టం. పదవులన్నీ రెడ్లకి ఇచ్చుకుని, ఇందాక మీరు అన్నారు ఏంటిది దళితులు ఉన్న దగ్గర రెడ్లు ఇన్ఛార్జీలని, కాపులు ఉన్న దగ్గర కూడా రెడ్లు ఇన్ఛార్జీలే సార్. తూర్పుగోదావరి జిల్లా కాపులకు పేరు మోసిన కాపులు ఉన్నారు. ముద్రగడ పద్నాలుగు గంటల కాపులు, అక్కడ ద్వారపూడి చంద్రశేఖర్ అవా నడుస్తుంది. మంత్రి గారు కూడా దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు చెప్పినట్టు దాడిశెట్టి రాజారి గారు అని వార్తలు వస్తున్నాయి. ఇది చారిత్రక ఘట్టం. దీనికి ఏంటి చారిత్రక ఘట్టం చెప్పండి సార్? ఒక అంబేద్కర్ చెప్తున్నారు మీరు. ఊరి చివర మాలపల్లిలోని అంబేద్కర్ విగ్రహాల గురించి చెప్పండి. ఒక్క అంబేద్కర్ విగ్రహం పెడితే మీరు ఎవరు? రాజశేఖర రెడ్డి గారు ఊరికి మధ్యలో పెడతారు. రాజశేఖర రెడ్డి గారి విగ్రహం అంబేద్కర్ అయితే మళ్ళీ వస్తానండి మీ దగ్గరికి. ప్లీజ్ శ్రీనివాసరెడ్డి గారు, అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టడం కాదు, అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగాన్ని గౌరవించాలంటని చెప్పి రఘురామకృష్ణరాజు గారు వ్యాఖ్యానించారు. ఎట్లా స్పందిస్తారండి ఆయన వ్యాఖ్యలపైన? రఘురామకృష్ణరాజు గారి కన్నా ముఖ్యంగా ఈయన ఇప్పుడు కాలరు మరి ఎవరో ఆయన తీసుకున్నారు. మీరు వారు మాట్లాడిన దానికి మనం సమాధానం చెప్పాలండి. ఎందుకంటే వారు ఏమంటున్నారంటే కులాలు కాదంటున్నారు, కులాల మాటే ఎత్తుతా ఉన్నారు. ఆయన అసలు కులాలు ఎందుకండి? ఆయన అతీతుడండి, విశ్వమానవుడు అండి అంబేద్కర్ గారు. ఏ ముఖ్యమంత్రి గారు కానీ, లేకపోతే ఎవరు కానీ, లేకపోతే వైసీపీ నాయకుడు కానీ ఆయన ఎవరు కూడా దళిత ప్రతినిధిగా ఎవరు చెప్పుకోలా, ఎవ్వరు చెప్పలా. ఎవరు నోటమ్మట ఏ రోజైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి నోటమ్మట ఆ మాట వచ్చిందా? ఆయన విశ్వమానవుడిగా చూస్తున్నాం, చైతన్యమూర్తిగా చూస్తున్నాము. ఏది ప్రజల్లో ఇప్పుడు ఆయన ప్రజల నెత్తిన కూర్చోలేదు సార్. ఆయన ఏం చేశాడంటే ప్రజల్లో కలిసిమెలిసి ఉన్నాడు. అంబేద్కర్ గారు ప్రజల్లో కలిసిమెలిసి ఉన్నాడు. అదేవిధంగా ప్రజల్లో కలిసిమెలిసి ఉండండి అనేటటువంటి విధానానికి ఈ రోజున కట్టుబడి ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజల్లో కలిసిమెలిసి ఉండండిరా బాబు అని చెప్పేసి అంటే కొంతమంది ఉండలేకపోయిన వాళ్ళని వాళ్ళ స్థానంలో వేరే వాళ్ళని వేస్తా ఉంటే కూడా దాన్ని కూడా
భూతత్వంలో ఉన్నారు. ఇందాక వివేక్ బాబు గారు 4 దిక్కుల 4 రెడ్లు అన్నారు. ఆ 4 రెడ్లు ఎవరండి? దేనికోసం అండి? వాళ్ళు పార్టీ ఇన్ఛార్జీలండి, ప్రభుత్వ పదవులు కాదండి. పార్టీకి సంబంధించి ఎవరైనా సరే నమ్మకస్తుల్ని వేసుకుంటారు. ఆ 4 సంగతే ప్రస్తావిస్తారు. ఆ 4లో ఉన్న మర్రి రాజశేఖర్ గారి సంగతి చెప్పరు. మర్రి రాజశేఖర్ గారు కూడా కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఆయన గుంటూరు కృష్ణా జిల్లాలకు ఇన్ఛార్జిగా ఉన్నాడు. అది మాత్రం చెప్పరు. 4 దిక్కుల 4 ఉన్నారు. ఎవరైనా సరే ఒక కుటుంబం, శ్రీశైలం గారు, మన కుటుంబంలో ఒక పని ఉంటుంది సార్, ఒక బాధ్యత ఉంటుంది. కుటుంబం అంటే పార్టీ. ఇక్కడ నేననేది పార్టీలో ఒక బాధ్యత ఉంటుంది. నమ్మకస్తులకు అప్పచెప్పుకుంటారు. పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు, పార్టీకి సంబంధించినటువంటి సమస్యలు ఉంటేనే వాళ్ళ దగ్గరికి వెళ్తారు. అంతేగాని ప్రభుత్వానికి విజయసాయి రెడ్డి గారికి, లేకపోతే ప్రభుత్వానికి వైవి సుబ్బారెడ్డి గారికి, లేకపోతే ప్రభుత్వానికి ఇంకొక రెడ్డి గారికి ఏ సంబంధం లేదు, సజ్జల గారికి ఏ సంబంధం లేదు. పార్టీ పరంగా ఏదైనా సరే, ఏ కార్యకర్త అయినా సరే పార్టీలో ఏ రకమైనటువంటి ఇబ్బందులు పడతా ఉంటే వీళ్ళ దగ్గరికి వెళ్ళి నేరుగా పార్టీ అధ్యక్షుడిని కలవలేరు. కాబట్టి ప్రాంతీయ సమన్వయకర్తలుగా ఉన్నటువంటి వీళ్ళ దగ్గరికి వెళ్ళి, ఈ అయోధ్యరామరెడ్డి గారి దగ్గరకో వీళ్ళ దగ్గరకో వెళ్ళి వాళ్ళ సమస్యలను విన్నవించుకుంటారు. దానికి వీళ్ళకి ఎందుకండి బాధ? 4 దిక్కులు 4కి అప్పచెప్పారు. ఏం అప్పచెప్పారు? వాళ్ళకి ఏమైనా రాజ్యాధికారం అప్పచెప్పారా? ప్రభుత్వం నుంచి ఏమైనా నిధులు ఇస్తున్నారా? ప్రభుత్వం నుంచి వాళ్ళకి ఏమైనా ఇది ప్రత్యేకించి వాళ్ళకి ఇదిగో ఇది చూస్తున్నారు కాబట్టి ఈ జీతాలు తీసుకోండి అని ఏమైనా ఇస్తున్నారా? ఏం మాట్లాడుతున్నారు సార్? పార్టీ అంతర్గత వ్యవహారాల్లో మీ పార్టీకి సంబంధించిన వాళ్ళని మీరు నియమించుకోవట్లేదా? అట్లాగే మంచి సమస్య కూడా ఎత్తారు ఆయన ఇందాక. ఏమనంటే ఇన్ఛార్జీలుగా రెడ్లని ఇన్ఛార్జీలుగా వేయటం ఏంటండి? ఎక్కడనుందా? మా ప్రతిపాడు ఉంది. బలసాని కిరణ్ కుమార్ని వేశాము. బలసాని కిరణ్ కుమార్ మీద ఎవరన్నా పెత్తనం చేస్తున్నారా? బలసాని కిరణ్ కుమార్ ఆయనే చూసుకుంటున్నాడు. ఆయన మీద ఎవరన్నా పెత్తనం చేస్తున్నారా? పెత్తనం చెయ్యాలి, చేసినట్టుగా కనపడాలి అనేటటువంటి ప్రయత్నం విపక్షాలు చేస్తూ ఉంటాయి. దాన్ని మనం ఒక సబ్జెక్ట్ గా తీసుకోకూడదు సార్. ఎక్కడైనా అధికారికంగా బలసాని కిరణ్ కుమార్ గారిని ఫలాని రెడ్డి గారు ప్రభావితం చేస్తున్నా, రెడ్డి గారు ప్రభావితం చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా ఆర్డర్ ఇస్తే, అలాంటి కాగితం ఏమైనా ఉంటే మనం మాట్లాడితే దానికి ఒక క్రెడిబిలిటీ ఉంటుంది. ఎస్, శ్రీనివాస్ రెడ్డి గారు మళ్ళీ వస్తారు, అర్థం చేసుకోండి. ఎస్, కృష్ణాంజనేయులు గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర సందర్భంగా చేసినటువంటి ప్రధాన హామీలలో ఎస్సీ ఎస్టీ సప్లాన్ అనేటటువంటిది ప్రధానంగా నిలిచినటువంటి భూమిక. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే దళితులకు సంబంధించినటువంటి 27 పథకాలు రద్దు చేశారనేటటువంటి ఒక వార్త వైరల్గా మారుతుంది. వాటితో పాటు అంబేద్కర్ విదేశీ విద్యా విధానానికి జగనన్న పేరు మార్చడం అనేటటువంటిది కాంట్రవర్సీకి తెరదీసినటువంటి అంశం. ఇలాంటి అంశాలు పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం దళిత ఫ్రెండ్లీ ప్రభుత్వంగా మార్చుకుంటున్నాం అనేటటువంటి అంశాన్ని ప్రభుత్వం చెప్పుకుంటుంది. ఎంతవరకు ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు? కన్క్లూజన్ పాయింట్గా చెప్పండి కృష్ణాంజనేయులు గారు ప్లీజ్. శ్రీశైలం గారు, గత ప్రభుత్వంలో విదేశీ విద్యా పథకానికి సంబంధించినటువంటి విషయాల్లో కొన్ని అక్రమాలు జరిగాయనేటువంటి దాని మీద వీళ్ళు ఎంక్వైరీ పేరుతో కొన్నాళ్ళు దాన్ని జాప్యం చేశారు, కొన్నాళ్ళు నిలుపుదల చేసినటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత ఇప్పుడు ప్రారంభించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. కానీ అంబేద్కర్ గారి పేరు దాన్ని తీసివేసి ఈ రోజున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేరు మీద మార్చుకోవటం అనేటువంటిది ఖచ్చితంగా తప్పండి, అది పొరపాటు. మరి ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకున్నారనేటువంటిది వాళ్ళు ఒకసారి పునరాలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆల్రెడీ అంబేద్కర్ గారి పేరున్నప్పుడు మార్చేసి పేరు మార్చుకోవటం అనేటువంటిది విమర్శలకు దారితీసేటువంటి అంశం, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అయితే ఇక్కడ ఒక అంశం అండి, 27 పథకాల రద్దుకు సంబంధించినటువంటి అంశం కూడా నేను చాలా సందర్భాల్లో మాట్లాడాను. అయితే ప్రతి ప్రభుత్వానికి కూడా వాళ్ళ సొంత విధానం అనేటువంటిది ఒకటి ఉంటుందండి. నాకు తెలిసి ఈ ప్రభుత్వము, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే నవరత్నాలకు సంబంధించినటువంటి సంక్షేమ పథకాల అమలుకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి ప్రాధాన్యతగా తీసుకున్నది. దాంట్లో నవరత్నాలని ఈ సామాజిక వర్గాలన్నిటికీ అమలు చేయటం అనేటువంటిది, ఆ అన్ని స్కీములను అమలు చేస్తూ వీటిని అమలు చేయటం అనేటువంటిది ప్రాక్టికల్ గా ఇంపాసిబుల్. ఎందుకోసం అంటే 2,76,276 కోట్ల రూపాయల మన బడ్జెట్ లో నవరత్నాలకు సంబంధించినటువంటి మెజారిటీ షేర్ అనేటువంటిది వెళ్ళిపోయేటువంటి క్రమంలో
పాత పద్ధతిలో కొనసాగేటువంటి అన్ని స్కీములు కొనసాగించలేదు. ఒక్కొక్క ప్రభుత్వం ఒక్కొక్క దానికి ప్రాధాన్యత ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో ఒకటి ఏమిటి అని అంటే, ఈ ఈ మొత్తం ఇంత 27 స్కీములు ఉన్నప్పుడు ఒక ఎస్సీ కాలనీలోకి వెళ్తే, ఒక ఎస్సీ కాలనీలో ఒక 100 మంది ఉన్నారనుకోండి, 10 మందికి ఆయా స్కీముల్లో లబ్ధిదారులుగా ఉండేదానికి అవకాశం ఉండేది. మిగతా 90 మందికి ఇంకొక వాళ్ళ టర్న్ కోసం ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఏం చేశారు వీళ్ళు, సంక్షేమ పథకాలు నవరత్నాల పేరుతో 90 మందికి ఈ లబ్ధిదారులకి ఆ అన్నిటిని కూడా అమౌంట్ పంచేటువంటి ప్రయత్నం చేస్తారు. మిగతా 10 మంది ఎవరన్నా ఉంటే అక్కడ కొంత ఆదాయం ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళకి రానటువంటి పరిస్థితి. దీని ద్వారాగా ఉన్నటువంటి డబ్బుని అందరికీ పంచేటువంటి ప్రక్రియని జగన్మోహన్ రెడ్డి చేపట్టాడు. ఇది దీర్ఘకాలిక ఉపయోగం అయిద్దా, వాళ్ళ జీవితాలు మారతాయా లేదా అనేటువంటిది ఇది ఒక చర్చ. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో నాకు తెలిసి అయితే భారతదేశంలో మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ విధానము అంటే డబ్బులు నేరుగా ప్రజలకు అందించేటువంటి, అది కూడా ఎక్కువ మందికి అందించేటువంటి విధానం. ఈ విధానం గన రేపు పొద్దున ఫెయిల్ అయింది అనుకోండి, ఈ సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి ఈ విధంగా డీబీటీ కానివ్వండి, ఈ డబ్బులు పంచేటువంటి వ్యవహారం కానివ్వండి, దీని మీద బహుశా మిగతా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వీటి మీద ముందుకెళ్లేటువంటి దానికి అవకాశం ఉండకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. అది రైట్ ఆర్ రాంగ్ అనేటువంటిది రేపు పొద్దున తేలేటువంటి అంశం. జగన్మోహన్ రెడ్డి యొక్క ఈ రోజున ధీమా కూడా ఏంటి, నేను 1,65,00,000 కుటుంబాలకి 2,60,000 కోట్ల రూపాయలు డబ్బులు పంచాను 4.5 సంవత్సరాలలో. నా దగ్గర నుంచి అంటే ఈ ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకున్నటువంటి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కృతజ్ఞతతో ఉంటారు, ఓట్లు వేస్తారు అనేటువంటి దాని మీద ఆయన ప్రతి బహిరంగ సభలో అదే చెప్తున్నారు. ఈ ప్రభుత్వం మీకు మేలు చేసిందనంటే, మీ కుటుంబానికి మేలు చేసిందంటే మీరు అండగా ఉండండి, మీరే నాకు కావాలి అని ఆయన చెప్తున్నారు. నిజాయితీగా ఒక రకంగా ఆయన ఏం చేశాడు, ఏం కావాలనుకుంటున్నాడు వీళ్ళ దగ్గర నుంచి, ఇది ఒక రకంగా క్విట్ ప్రో కోనే, దాంట్లో ఎటువంటి సందేహం లేదు, దీంట్లో దాపరికం కూడా లేదు ఈ ప్రభుత్వం విషయంలో. మరి గత ప్రభుత్వాలు ఏమైనా సరే ఇంతకన్నా గొప్ప పథకాలు కానీ వాళ్ళు చేసుకుంటే ఖచ్చితంగా వాళ్ళు కూడా తెలుగుదేశం కూడా చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. జనసేన అయితే ఇప్పుడు వరకు లేదు, మేము అద్భుతమైనటువంటి పథకాలు దీనికన్నా రీప్లేస్ చేసి తీసుకొస్తామని వాళ్ళు కూడా చెప్పారనుకోండి, రేపొద్దున ప్రజలు నమ్మితే వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ప్రజలను నమ్మించడం, ప్రజలకి చెప్పినటువంటి దాన్ని అమలు చేయటువంటిది ఒక్కటి మాత్రం నిజం. నవరత్నాలకు సంబంధించినటువంటి విషయంలో డే 1 నుంచి తను నవరత్నాలు మా మేనిఫెస్టో ఇది, నవరత్నాలు ఈ స్కీమ్లు ఉన్నాయి, దీన్ని డే 1 నుంచి ఇంప్లిమెంట్ చేస్తూ కొంత మిగతా విషయంలో సంక్షేమ పథకం కానీ మిగతా రోడ్లు వేయలేదు, లేదా మిగతా డెవలప్మెంట్ లేదు, ఇవన్నీ ఫేస్ చేస్తూ కూడా అది వాటిని కొనసాగించడం అనేటువంటిది మరి అది ఎంత మేరకు ఈ సామాన్యులుగా ఉండేటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఎంత మేరకు జగన్మోహన్ రెడ్డి కోరుకున్నటువంటి విధంగా నిజంగా మళ్ళీ అండగా ఉంటారా, మళ్ళీ ఒక అవకాశం ఇస్తారా లేదనేటువంటిది చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటుందండి.